అంటే మీరు ఎంటర్ అయ్యే టైంలో మీకు ఎవరు సపోర్ట్ లేరు ఈ ఫీల్డ్లో, మీ అంతటికి మీరు స్వతహాగా అన్నీ తెలుసుకునే ఈ ఫీల్డ్లో నిలదొక్కున్నారు. సో మీరు మీ తరపున కొత్తగా వచ్చే మహిళలకి సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో? యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కంపెనీ సపోర్ట్ చాలా ఉందండి. నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి కంపెనీకి నేను సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో ఫ్యామిలీ వాతావరణం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్. అందుకు నేను చెప్పింది అట్మాస్ఫియర్ కూడా లేడీస్ ఎదగటానికి కావాల్సిన సపోర్టు, ఆ ప్రొటెక్షన్ అందించగలిగితే ఇక్కడ లేడీస్ని ఒక బంగారు తల్లుల్లాగా ట్రీట్ చేయటం, మంచి సపోర్టింగ్గా ఉండటం. మా ఎండి గారు సింగిల్ ఓనర్ ఉన్నారు, ఆయన సపోర్ట్ వల్ల నేను ఇక్కడ సక్సెస్ అవ్వటం జరిగింది. ఇక ఎవరైనా లేడీస్ రావాలనుకుంటే ఎక్కడ వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూడండి, సెక్యూరిటీ చూడండి, ఆ ప్రాజెక్ట్స్ యొక్క మెయింటెనెన్స్ చూడండి, ఆఫీస్ చూడండి. ఎందుకంటే ఇవాళ మన ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్. ఇవాళ మనం ప్లాట్ కొనమని చెప్తున్నా అంటే కంపెనీ మన బ్యాక్ అండి, ఫ్రంట్ మన ఫేస్. మీరు చెప్తున్నారు అంటే మిమ్మల్ని చూసే ఇన్వెస్టర్ కొంటారు. ఏదైనా తేడా వస్తే అడిగేది కూడా ఎవరినంటే ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉందో వాళ్ళని అడుగుతారు. సో కాబట్టి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోగలిగితే అక్కడ కూడా ట్రైనింగ్స్ ఉండాలండి. సో చాలా మంది ఇలానే వీడియోస్ చూస్తూ ఉంటారు, ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటారు, నేను సాధించాలి, ఇక నుంచి నా లైఫ్ మార్చేయాలి అంటే December 31 మనం ఏమైతే అనుకుంటామో ఇట్లా రియల్ ఎస్టేట్లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఇలా అనుకుంటారు. కానీ వచ్చిన 2 or 3 monthsకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే రాగానే ఇన్కమ్ కావాలి, మాకు ఏదో సాధించేయాలని చెప్పి వచ్చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు భావిస్తారు? ఎంతకాలం వెయిట్ చేయాలి ఇందుట్లో సక్సెస్ అవ్వాలంటే? అది టోటల్గా రాంగ్ అండి. ఎందుకంటే విత్ ఇన్ ద షార్ట్ టైంలో రావాలని కోరుకుంటారు చూసారా, డ్రీమ్తో వస్తారు. డ్రీమ్ ఉండటం కరెక్టే, కానీ ఇవాళ మనం తెగ కష్టపడిపోతున్నామని విత్తనం పెట్టగానే తెల్లారి 10 బిందెలు నిలబోయగానే మహావృక్షం అయితే అవ్వదు. స్టేక్ టైం దేనికైనా. అంటే క్యాజువల్గా మనం చూడొచ్చండి, ఒక డిగ్రీ చదువుకొని తర్వాత ట్రైనింగ్స్ తీసుకొని ఒక జాబ్ చేసి సాఫ్ట్వేర్స్ అయినా మినిమం 17 to 18 years వెయిట్ చేస్తారు, ఒక 50 to 1 lakh శాలరీ తీసుకోవాలంటే. కానీ రియల్ ఎస్టేట్కి రాగానే మినిమం 3 months కూడా వెయిట్ చేయకుండానే విత్ ఇన్ 1 monthలో మాకు సక్సెస్ రావాలి, లేదంటే రియల్ ఎస్టేట్ వేస్ట్ పనికిరాదు అనేటువంటి ఒక మిత్ తోటి వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం జరుగుతుందండి. అది రాంగ్. ఎగ్జిట్ మినిమం 6 months వెయిట్ చేయాలండి. అసలు మీకు మీరు సెల్ఫ్ బ్రాండింగ్ అవ్వాలా? రియల్ ఎస్టేట్కి వచ్చారు అంటే ఇవాళ మార్కెటింగ్ చేస్తున్నారు, ఏ జాబ్ చేసినా వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నారని 10 మందికి తెలిస్తే కదా వాళ్ళు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉందన్నా సపోర్ట్ కావాలన్నా వాళ్ళని అడుగుతారు. రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత కూడా మినిమం టైం అంటే సెల్ఫ్ బ్రాండింగ్ లేకపోతే సక్సెస్ రాదండి. సెల్ఫ్ బ్రాండింగ్ ద్వారా 20% సేల్స్ వస్తే వాల్యూ ఎడిషన్ చేసుకోవటం ద్వారా 80% సేల్స్ వస్తాయి. మరి సెల్ఫ్ బ్రాండింగ్కే టైం ఇవ్వకపోతే మీరు ఎప్పుడు వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేసుకుంటారు, ఎప్పుడు సక్సెస్ వస్తుంది? సక్సెస్ రావటానికి మినిమం 6 months అండి. రియల్ ఎస్టేట్లో టీమ్ లీడర్గా ఎదగాలి, ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే మినిమం 3 years వెయిట్ చేయాలి. మార్కెట్ మీరు ముందు ఎలా అంచనా వేస్తారు? అంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. సేమ్ అదే టైంలో మీరు ఇన్వెస్టర్స్ని కూడా క్యాచ్ చేస్తారు. అవును. ఏంటి మేడం, ఎలా మేడం అదంతా పాసిబిలిటీ? అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అండి. ఇవాళ సర్కిల్ లాగా ఉంటుంది, ఒకసారి అప్ ఒకసారి డౌన్, అది కామన్. రేటు ఎక్కడ కూడా భూమికి పడిపోదండి, కొంత స్టాగ్నేట్గా ఆగుతుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో. మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్ మూమెంటే కానివ్వండి, గవర్నమెంట్ చేంజెస్ ఏమవుతుందో ఇంకేం డెవలప్మెంట్స్ వస్తాయని క్యూరియాసిటీ, కానీ ఎక్కడ భూమి రేటు 5,000కి అమ్మింది 2,000కి అయితే ఎక్కడా పోదండి, ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. అయితే మా అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే, ల్యాండ్స్ మా ఎండి గారు తీసుకుంటారండి కేరు, తనకి 39 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్లో. ఎక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి అనాలిసిస్ ప్రకారము తను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ తను అంటే వెంచర్స్ వేసేటప్పుడు, ఎస్పెషల్లీ మేము కార్పొరేట్ సెక్టార్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి, అక్కడ వెంచర్స్ వేసేటప్పుడు అక్కడ వచ్చేటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ జోన్ ఏముంది, రోడ్డు కనెక్టివిటీ ఏముంది, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఏమైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్సే కానివ్వండి, అక్కడ తీసుకొచ్చే గవర్నమెంట్ అంటే రోడ్ కనెక్టివిటీసే కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో అది ఎలా మారబోతుంది, ఏ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకొస్తుంది అనేటువంటి అవేర్నెస్ తోటే ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక ప్లాట్ కొనాలి అంటే అంత ఆలోచిస్తున్నప్పుడు ఇన్వెస్టరు ఒక 100 ఎకరాలు కొనేటప్పుడు అదే ఇన్వెస్టర్ ఎవరైతే మేజర్ కంపెనీ ఓనర్స్ ఉన్నారో ఎంత ఆలోచించి ఉంటారండి. సో ఎంత అనాలిసిస్ జరిగి ఉంటుంది. ఆ ల్యాండ్ ఇన్వెస్ట్ కొనుక్కొని అయితే ఎవరి దగ్గర పెట్టుకోరు కదా,
కొనుక్కునేది దేనికి, నెక్స్ట్ వాళ్ళకి సేల్ చేయాలి, దాని ద్వారా వాళ్ళు మంచి బెనిఫిట్స్ పొందాలి, ఇంకా 10 మందికి ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటే వెంచర్స్ వేస్తారు. సో వేసేటప్పుడే అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తుందా అని పూర్తి అనాలిసిస్ అనేది లేకుండా మ్యాక్సిమం ఒక టాప్ 1 కంపెనీస్ అయితే అక్కడ ఇన్వెస్ట్ చేయవండి. ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటేనే మంచి అవేర్నెస్ తోటి అక్కడ వచ్చే ప్రాజెక్ట్స్ చూసుకొని చేస్తాం. కాబట్టి మేము కూడా ఎస్పెషల్గా గవర్నమెంట్ ఏమేమి తీసుకొస్తుంది, అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి అనాలిసిస్ అయితే డెఫినెట్లీ మేము చేస్తామండి. అది చేసి ద బెస్ట్ అనుకున్నప్పుడు మాత్రమే అది మేము మార్కెట్లోకి తీసుకెళ్తాం. కరెక్ట్, అంత బాగుంది. మరి ఇన్వెస్టర్ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇన్వెస్టర్ యొక్క ప్రజెంట్ ఆలోచన వచ్చేసి ఇన్వెస్టర్ వెంచర్స్ అంటే ఫ్లాట్స్ తీసుకోవాలన్నా, ఫ్లాట్స్ తీసుకున్నా, విల్లాస్, చాలా వరకు ఇన్వెస్టర్స్ అంటే నేను చూస్తున్న విషయం ఏంటంటే అండి, ఈ మార్కెట్లో 7 years ప్రకారం దగ్గర ఉండాలి, సిటీకి దగ్గరగా ఉండాలి, హైదరాబాద్ లిమిట్లో ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి, సిటీ లిమిట్స్లో ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ ఒక్క విషయం అండి, ఇన్వెస్టర్ అనేసప్పటికి ఎలా చేస్తారు, అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ పెట్టి రేపు అమ్మటాన్ని ఇన్వెస్ట్మెంట్ అనరండి. 5 to 10 years వెయిట్ చేయగలిగితేనే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక 30 years బ్యాక్ హైటెక్ సిటీ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ల్యాండ్స్ ఎలా ఉన్నాయండి? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి హైటెక్ సిటీలో ల్యాండ్స్ ఉన్నాయి, చిన్న అనాలిసిస్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఇన్వెస్టర్కి మంచి రిటర్న్స్ వస్తుందండి. ఆల్రెడీ అప్రిసియేషన్ అయిపోయింది, ఆల్రెడీ 1 lakh per square yard ఉన్న ప్లేస్లో మళ్ళీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 1 lakh 2 lakhs అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? ఆల్రెడీ సిటీ డెవలప్మెంట్. మీరు చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. కానీ ఇవాళ డబ్బులు పెట్టిన రేపే రావాలి అంటే మన సేల్స్ టీమ్ ఎలా ఉంటారో రాగానే నాకు ప్రాఫిట్స్ రావాలన్నట్టు చాలా మంది కూడా ఇలా ఆలోచిస్తారు. ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే ఈ తొందరపాటు నిర్ణయాల వల్లే చాలా మంది ఫ్రీలాన్స్ ఆఫర్స్ అని, లేకుంటే మనం 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చే 10,000 15,000 గిఫ్ట్ల కోసం అని చెప్పి అక్కడ మోసపోతున్నారు. ఒక మంచి సలహా, ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవటం, ఒక లీగల్గా వెళ్ళి సలహా తీసుకోవటం, తర్వాత మనం పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఆ ప్లాట్ అసలుకి నిజంగా ఉందా లేదా, అందులో అంటే లోటుపాట్లు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా ఎంక్వైరీ చేసుకుని చాలామంది ఇలా ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మార్పు రావట్లేదండి. ఏమంటే ఎందుకు రావట్లేదంటే ఆఫర్ ప్రైజ్ల కోసం ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారండి. అవునండి, ఆఫర్ ప్రైజ్ల గురించి మీరు చెప్పండి. ఆఫర్ ప్రైస్ అసలు ఇంపాసిబుల్ అండి. అది ఎలా అంటే ప్రీ లాంచ్ ఆఫర్లో ఇస్తుంటారండి. అసలు అప్రూవల్సే ఉండవు, ఎలాంటి అప్రూవల్స్ లేనటువంటి దాన్ని రైతుల నుంచి ఎంతో కొంత లేదంటే ఓనర్స్ నుంచి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకొని అక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా డిజైన్ చేసి అమ్ముతుంటారు. సో యాక్చువల్లీ ప్రైస్ 10,000 per SFT అయితే మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో 4,000 SFT అనగానే కొనేస్తున్నారు. అసలు ఆ ఓనర్ ఎవరు, ఆ ల్యాండ్ నిజంగా అక్కడ ఉందా లేదా, అసలు ప్లానింగ్ వచ్చిందా లేదా అనేటువంటి ఆలోచన లేదండి. ఎక్కడ ఆలోచిస్తున్నారంటే 10ది 4కి వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఆ 4 కూడా అక్కడ పెట్టాలా లేదా అనేది అవేర్నెస్ లేక చాలామంది ఏంటంటే అత్యాశ అని చెప్పొచ్చండి. ఇన్వెస్టర్స్ కొంచెం అది అవగాహనతోటి వెనక అంటే ఏంటి అసలు వాట్ ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఓనర్స్ ఎవరున్నారు, కంపెనీ పేరు మీద అంటే ఎనీ కంపెనీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, అసలు ల్యాండ్ ఉందా లేదా, అసలు ల్యాండ్ లేని వాటికి కూడా కోట్ల రూపాయలు కట్టిన నిన్న మొన్న కంపెనీ పేరు వద్దులేండి, ఒక కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇప్పుడు పరిస్థితి వాళ్ళది ఏంటి కూడా అర్థం కావట్లేదు. సో ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది ఒకటే అండి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీ హార్డ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తొందరపడి ఏదో ఆఫర్స్ వస్తున్నాయని, ఏదో గోల్డ్ ఆఫర్ వస్తుందని, లేదంటే తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారని ఏది కూడా ఉన్న విలువ కంటే తగ్గించిస్తున్నారంటే అందులో లొసుగులు ఉన్నట్టే అండి. మీ 7 years ఎక్స్పీరియన్స్లో చెప్తున్నారు. ఉన్న దానికంటే దాని డిమాండ్ కంటే కూడా తగ్గించి ఇస్తున్నారు. తగ్గించి ఎందుకు ఇస్తారు చెప్పండి, ఒక్క విషయం ఆలోచించండి. అసలు ఉన్నటువంటి డిమాండ్ని తగ్గిస్తున్నారు అంటే అందులో లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటేనే ఇస్తారు. కానీ ఒక వాల్యూబుల్ వస్తువుని, ఒక వజ్రాన్ని తక్కువకి ఇస్తారండి ఎవరైనా? చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక డైమండ్ని ఎవరు ఇస్తారు చెప్పండి? డైమండ్ వాల్యూ డైమండ్దే. దాన్ని సెకండ్ క్వాలిటీ చేసినప్పుడు, దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు తక్కువకు వస్తుంది. అలాగే ఒక ఎసెట్ కూడా దాన్ని ప్రాపర్గా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ, లీగాలిటీ కానీ, ఓనర్షిప్ కానీ సరిగ్గా ఉంటే ఎవరు కూడా దాన్ని తగ్గించరండి. తక్కువ వస్తుంది అంటే 10 సార్లు చెక్ చేసే వాళ్ళు 100 సార్లు చెక్ చేయండి.
సో చెక్ చేసి ప్రాపర్గా ఉన్న దాంట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ తక్కువ వస్తుంది అనేది కాదండి. ఎక్కడ నా ల్యాండ్ సెక్యూర్డ్గా ఉంటుంది, ఎక్కడ నా ల్యాండ్కి లీగల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, నేను హ్యాపీగా ఇలా గుండె మీద చేవేసుకొని నిద్రపోగలుగుతానా లేదా నా ఇన్వెస్ట్మెంట్ ద్వారా అనేది ఆలోచించుకొని. ఎవరైనా ఇన్వెస్టర్స్ మిమ్మల్ని అడ్వైజ్ అడిగితే చెప్పడానికి ఉన్నారా? అంటే మీ సేల్స్ టీమ్ని అయితే రెడీ చేశారు, ఎట్ ఏ టైం మనకి ఇన్వెస్టర్స్ కూడా మీకు ఇంపార్టెంట్. అవునండి. సో ఎవరైనా మీకు కాల్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా అండి కాల్ చేయొచ్చు. 8328442545 అండి నా కాంటాక్ట్ నెంబరు. ఇది నేను ఎలాంటి అడ్వైజ్ అయినా మీరు ఎలాంటి అడ్వైజ్ అని నేను RERA సర్టిఫైడ్ ఏజెంట్ అండి. సో ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నా ఈ 7 years ఎక్స్పీరియన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుంది అనేది కూడా నేను నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8328442545 అండి. ఇది నా పర్సనల్ నెంబరు. దీనికి కాల్ చేసి ఎనీ ఇన్వెస్టర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి సజెషన్స్ కానీ సపోర్ట్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నేను ఎక్కడ చార్జ్ చేయటం అనేది ఏమి జరగదు, తీసుకోవచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే హైదరాబాద్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొనే మీరు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారండి? ఎస్ అండి, 100%. హైదరాబాదు రియల్ ఎస్టేట్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మారబోతుందండి. గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీలే కానివ్వండి, మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే ఎనీ గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు మన చిన్న అనాలిసిస్ చూడవచ్చు, ఎక్కడో ఆగుతుంది అనేది కాదండి. మీరు స్టెప్ బై స్టెప్ మన ఎన్టీ రామారావు గారి నుంచి మీరు చూసుకుంటే కనుక ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఏమైపోతుందో అని టెన్షన్ పడుతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ వస్తుంది. ఆ నెక్స్ట్ మళ్ళీ రాజశేఖర్ గారు వచ్చినప్పుడు, సార్ వచ్చినప్పుడు కూడా అలానే అనుకున్నారు ఏమవుతుందో కాంగ్రెస్ గవర్నమెంట్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. అలా ఒక్కొక్క స్టెప్ వెళ్ళిపోతుంది. అంటే స్టెప్ బై స్టెప్ మనకు డెవలప్మెంట్ అవుతుంది కానీ డౌన్ అవ్వటం అనేది ఎక్కడ జరగట్లేదండి. అండ్ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ అయింది. తెలంగాణ వస్తే అసలు భూములు పడిపోతాయి అన్నటువంటి వాళ్ళు అలా 100 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. నెక్స్ట్ మన రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులు వచ్చిన తర్వాత ఇంకో లెవెల్లో వెళ్ళిపోతుంది. RRR అనేది చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందండి.